ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా 17వ డివిజన్లో పర్యటించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మల్లేశం రోడ్ ఇది. ఇక్కడ మాక్సిమం ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎక్కువ ఉండే ఏరియా ఇది. ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలాగే డ్రైనేజ్ సమస్యతో పాటు స్ట్రీట్ లైట్లు ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. మాక్సిమం ఈ 6 నెలల కాలంలో మేము వీలైనంత వరకు క్లియర్ చేశాము. పొద్దున్న లేస్తేనే మా కమిషనర్ అయితేమి, లేకపోతే మేమైతేమి, మా ఎంఎస్ఓ గారు వీళ్ళంతా మార్నింగ్ 5 గంటల నుంచి 5:30 నుంచి ఈ వీధుల్లో పర్యటించి అనంతపురాన్ని ఈ 6 నెలల్లోనే క్లీన్ సిటీగా రూపొందించడం జరుగుతూ ఉంది. అలాగే ఇదే కాకోకుండా ఇంకా ఇక్కడ అనంతపురంలో చాలా మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఉంది. దీనికంటే గత 5 ఏళ్లలో కానీ ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడే కానీ కనీసం డ్రైన్లు క్లీన్ చేసిన కానీ, ఒక కొత్త డ్రైన్ కట్టించిన దాఖలాలు కానీ, ఎక్కడ ఒక సిమెంట్ రోడ్డు ఇచ్చిన దాఖలాలు లేవు. మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రుద్రంపేట రోడ్ అయితేమి, 80 ఫీట్ రోడ్ అయితేమి, అలాగే దాదాపు 20-25 కోట్లతో మా మున్సిపల్ జనరల్ ఫండ్ తో కానీ మొత్తం టెండర్లు పిలిచి ఇక్కడ అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ నారాయణపురం దగ్గర బ్రిడ్జ్ ఒక 5 కోట్లతో కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే 4 పంచాయతీల్లో దాదాపు 6.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు కంప్లీట్ చేయడం జరిగిన కాలంలోనే. ఇలాంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ అనంతపురాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. గత 3 ఏళ్ల కింద ఒక కాంట్రాక్ట్ జరిగింది. ఇది 3 ఏళ్లకి ఒక రాజస్థాన్ నుంచి ఒక ఏజెన్సీని పిలిచారు. గతంలో కుక్కల్ని ఏమీ చేయకోకుండా దాదాపు 45 లక్షల రూపాయలు బిల్లులు పెట్టి ఓన్లీ పేపర్ల మీద మాత్రమే చేసి బిల్లులు పెట్టి డ్రా చేయడం జరిగింది. దాన్ని నేను అబ్జెక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కొద్దిగా జాప్యం జరిగిన మాట అయితే వాస్తవం. ఒక 15 days లోనే ఇది కానీ మళ్ళా వాళ్ళని పిలిపించి మాట్లాడడం జరిగింది. వాళ్ళు కన్విన్స్ అయ్యి మళ్ళా రీప్రాసెస్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మా కమిషనర్ గానే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక 15 days లో ఈ కుక్కల ఇంజెక్షన్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతాం. మీరు గత 5 ఏళ్లలో ఏం జరిగిందో మీకు తెలుసు. ఒక హైవే రోడ్ తప్ప ఎక్కడే కానీ మీరు వేయించలేదు. హైవే రోడ్ కానీ మా తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-19లో శాంక్షన్ అయిన రోడ్, అది దాదాపు 350 కోట్లతో అది శాంక్షన్ అయిన రోడ్డు. దాన్ని కానీ మీరు వంకర్ టింకర్ గా తీసుకొని వచ్చినట్లు వంకర్ టింకర్ గా రోడ్ వేశారు. అది ఇప్పటికీ ఇంకా టవర్ క్లాక్ దగ్గర ఇంకా సైడ్ రోడ్ పెండింగ్ ఉంది. ఈ రోజే విజిట్ చేయడం జరిగింది. ఎవరైతే ఆయన లబ్ధిదారు ఉన్నాడో ఆయనకి కంపెన్షన్ ఇప్పించేస్తూ ఆ రోడ్డు కానీ క్లియర్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది.